సూపర్ సాఫ్ట్గా ఉండే బాంబులోనిస్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్ గోరువెచ్చని పాలని తీసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ యాక్టివ్ డ్రై ఈస్ట్ ని వేసి 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ ని యాడ్ చేయండి. విస్కర్ తో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 3 కప్స్ మైదా వేసి మొత్తం అంతా కలిసేలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ ని వేసి చేత్తో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. పిండిలో బటర్ మొత్తం కలిసేలా కలిపిన తర్వాత పిండి ముద్దని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 10 నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి. పిండి ముద్ద ఎంత బాగా నీట్ చేసుకుంటే బాంబులినోస్ అంత పర్ఫెక్ట్ గా వస్తాయి. 10 మినిట్స్ పాటు బాగా కలిపిన పిండి ముద్ద నాకు బౌల్లోకి తీసుకుని 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. కరెక్ట్ గా 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా నానిందో. బాంబులినోస్ అన్ని ఒకే సైజ్ లోకి రావాలి అంటే పిండి ముద్దని ఈక్వల్ సైజ్ లోకి డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ముద్దని ఎక్కడ క్రాక్స్ లేకుండా స్మూత్ గా రోల్ చేసుకుని బటర్ పేపర్ లోకి తీసుకోండి. ఇలా మొత్తం అన్ని చేసుకున్న తర్వాత పైనుండి కవర్ చేసి 10 నిమిషాలు పక్కన ఉంచండి. బాంబులినోస్ ఫ్రై చేయడానికి లైట్ గా వేడి చేసిన ఆయిల్ లోకి షేప్ చేసి రెడీగా పెట్టుకున్న పిండి ముద్దని స్లోగా డ్రాప్ చేయాలి. మీడియం ఫ్లేమ్ లో స్లోగా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి, బాంబులినో రెసిపీ రెడీ అయిపోయింది. షుగర్ పౌడర్ తోటి కోట్ చేసుకుని మీ ఫేవరెట్ ఫిల్లింగ్ తో ఫిల్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి.